బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకమంటూ ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రాగానే అన్నీ చేసేస్తానంది 100 రోజుల్లోపని. అయితే ముందు రెగ్యులర్గా జరిగే పనులు ముందు చేసేస్తారు, ఆ తర్వాత 100 రోజుల్లోపు మిగతా వాళ్ళు ఇచ్చిన కొత్త హామీలు నెరవేరుస్తారు అనుకుంటే ఇప్పుడు ఏమీ జరగట్లేదంటూ కొన్ని పత్రికలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి విషయం ఉంది. ఇది నిజమో కాదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పండగ పూట గ్రామాల్లో ఆసక్తికర చర్చ ఏంటయ్యా అంటే, దసరా టైంలో కాంగ్రెస్కి జయగొట్టిన జనం సంక్రాంతి పండగకి మారిన ప్రజల స్వరం అంటూ అనవసరంగా ఆగమయ్యామనే ఫీలింగ్. సర్కారు పైన వృద్ధులు రైతులు తీవ్ర అసహనం, ఎందుకంటే రైతు బంధు ఈ రోజు వరకు రాలేదట. ఇది అబద్ధమేమో అనుకున్నాను నేను. తాజాగా చూస్తే ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ నెలాఖరికి రైతు బంధు డబ్బులు వేస్తాను. ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడే వస్తున్నటువంటి డబ్బుల్ని ఆపేయడం ఏంటి, ఇప్పుడు నెలాఖరికి ఇవ్వడం ఏంటో అర్థం కాలేదు. మరోవైపు పెన్షన్లు కూడా ఆలస్యం అవుతున్నాయట. దీని మీదన మరి జీతాలేమో వేసామన్నారు, తీరా చూస్తే అది 30%. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో కూడా 30-40% మందికి మెయిన్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ముందు వేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ నెలాఖరి దాకా పట్టేది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉందని చెప్తున్నారు. పల్లెల్లో 4 నుంచి 6 గంటల కరెంటు కోతలు అంటున్నారు. ఇది నిజమా కాదో నాకైతే తెలియదు. తెలంగాణ ప్రజలు ఎవరైతే మన వీడియోలు ఫాలో అవుతుంటారు పల్లె ప్రాంతాల్లో, వాళ్ళు ఎవరైనా చెప్తే కానీ తెలియదు. కరెంటు కోతలు ప్రారంభమవడం అంటే ప్రభుత్వం చేతకాంతనం అవుతుంది. కరెంటు కోతలతో మొదలైన అన్నదాతలు తిప్పలు అంటూ గ్రామాల్లో ఉన్న యువతలోనూ తీవ్ర అసంతృప్తిని పెడుతున్నారు. అది నిజమా కాదా అన్నటువంటి తెలియాల్సి ఉంది.